హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. మీరు చూస్తున్నారు మిస్టర్ సాయి కృష్ణ యూట్యూబ్ ఛానల్. రోజు వీడియో ఏంటంటే మా అమ్మ చేపల పులుసు అయితే వండుతుందన్నమాట. సో చేపల పులుసు తిని టేస్ట్ చేద్దాం. ఓకే, ఇంకా మా చెల్లి చెప్పు ఏదన్నా. తెలియట్లేదు కదా వీడియో అంటే ఎలా ఉంటుందో తెలియదు. తెలియని వాళ్ళ గురించి మనం ఏం చెప్పలేము, ఓకేనా? సో ఇప్పుడు చేపల పులుసు ఎలా ఉండబోతుందంటే రైస్ అనమాట. రైస్, ఓకేనా గైస్? చూడండి ఎలా ఉంటుందో చూపిస్తాను. మా అమ్మని చూడండి, మా అమ్మని చేపల పులుసు అయితే వండుతుంది. కష్టపడుతుంది అనమాట, శ్రమజీవి. ఇంకో ఇది ఫ్రెష్గా మా బావ చేపలు పట్టి పంపిస్తే ఆ చేపల్ని వండుతుంది అనమాట. క్లీన్ చేసి కోసి కడిగి అలా చేస్తుందంట. మ్యాటర్ ఏంటంటే ఫస్ట్ ఉల్లిపాయలు, టమాటీలు, మిరగాయలు వేసేసి చేపలు వేపుతుంది. ఓకే, న్యాచురల్గా వండుతుందంట. ఇదంతా మనకి మామూలు విషయమే, న్యాచురల్ అనేది. ఈ మధ్య వండుతున్నారా? చిన్నప్పటి నుంచి అలవాటు ఉందా? నా వయసు 10. 10 అంట. చెప్పండి, కూర ఎంతవరకు వచ్చిందండి? ఉడుకుతుందా? ఫైనల్గా ఇందాక ఉల్లిపాయ, టమాటీ, చేపలు వేసారు. తర్వాత ఇంకేమైనా వేసారా? ఇంకా నీ చింతపండు రసం ఏదైనా వేసారా? ఓకే ఓకే అండి. వావ్, స్మెస్మరైజ్. ఓకే, సూపర్ సూపర్ సూపర్. మా అమ్మ అలా చేసిందండి. ఇక ఇలా వచ్చింది ఫైనల్ అవుట్పుట్ చేపల పులుసు అయితే. సో మీరు కూడా మీ ఇంట్లో చేపల పులుసు చేసుకొని తినండి, ఓకేనా? ఎంజాయ్ విత్ ఫ్యామిలీ, ఓకే? మా అమ్మ చాలా బాగా వండుతుందని చెప్పమంటుంది. చాలా బాగా వండుతుంది అమ్మ. చేపల కూర వండింది కదా, చేపల కూర మీద నీ అభిప్రాయం ఏదో చెప్పు. తినాలనిపిస్తుందా? వాంతిలా? బాగా వండుతుందా ఏంటి? సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్ మా అమ్మ. ఓకే, ఒకసారి తింటే మళ్ళీ ఎవరు వదలరు. ఓకే, సూపర్గా వండుతుంది. ఓకే, ఇంకా ఏదైనా? అంతే ఫ్రెండ్స్.